వెల్కమ్ బ్యాక్ టు గీత్కా డైరీస్. వనక్కం, నమస్తే. ఓలా 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 ఏం ఓలే ఓలా చెప్పు. ఓలా ఓలా ఏమి ఓలా. మేము ఈరోజు బీచ్కి వెళ్ళబోతున్నాం గైస్. ఇది సంతంతాతో ఇవాళ బాత్రూమ్ చెప్పు మళ్ళీ. రాట్లేదా వెనకాల వస్తుందా? రాట్లేదా? ఓ 2 సార్లు వస్తుందా? అన్నకు వస్తుంది చూడు వెనకాల. మీకు అందరికి ఒక విషయం చెప్తా. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఊరు దాటినాక నెక్స్ట్ ఇంకొక ఊర్లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఆ ఊరు మస్తు వ్యవసాయం పడలేదు, మంచిగా వండి ఉండేది. కానీ ఏంటంటే తర్వాత అందులో ఒక ఫ్యాక్టరీ పెట్టారు. ఊర్లో ఫ్యాక్టరీ పెట్టారు. ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి వెళ్ళి మొత్తం ఆ ఊరు ఎట్లా అంటే మొత్తం ఇక వల్లగాడ అయిపోయింది. అందులోకి వచ్చే వ్యర్థ పదార్థాలు అన్ని ఉండేసినాం. ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయ్యి అన్ని వాళ్ళ ఊళ్ళోకి వేలుపెట్టుడు చేసారు అన్నట్టు. ఆ ఊరంతా అందరూ అందులో వదిలేసి వెళ్ళిపోయారు. అంత గలీజ్ స్మెల్, ఘోరంగా స్మెల్ వచ్చేది ఆ ఊర్లో. స్మెల్ వచ్చేప్పటి నుంచి ఆ ఊర్లో ఎవ్వరు కూడా ఉండకుండా వెళ్ళిపోయారు. ఆ ఊరు ముందు వస్తుంది, ఎవ్వరు అద్దాలు దించకుండా ముందు చెప్తున్నారు. గలీజ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడు ముందు నుంచి. స్మెల్ స్టార్ట్ అయింది చూసారా? గబ్బు కడుతుంది నిజంగానే. బయట స్మెల్ లేదా? నువ్వేనారా గబ్బుగా? సిగ్గుపడతా చెప్తున్నాడు కదా. కవరింగ్ ఏందో అడుగు అక్కడ తాతని. తాతని అడుగు. ఏమడగానే నిప్పుకుండా చెప్తున్నారు. అంత నిప్పేస్తారు. అది మొత్తం నిప్పులు అయిన తర్వాత అమ్మవారి ఎదురుగా ఇక్కడ 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 మన ఇటు ఎందుకు వస్తాను? వీళ్ళు ఎగురుతారు, అది కూడా తీసుకోరాదు. తినాలంటే ఊళ్ళో ఇక్కడ ఆల్చేది ముంగట వంటి ఉన్నట్టు తీసుకొని పోనప్పుడు మళ్ళీ నేను డాడీకి చెప్పిన, నీకు చెప్పిన. మీకు నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ వీడియో పెట్టాను కదా, మా హ్యాచరీ రెనోవేట్ చేస్తున్నామని చెప్పి. ఇప్పుడైతే హ్యాచరీ అంతా కొంచెం రెనోవేట్ అయిపోయి పెయింట్లన్నీ వేసేసారనమాట. సో ఇప్పుడు మీకు బిఫోర్కి ఇప్పుడు ఆఫ్టర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అప్పుడు దీనికంతా పెయింట్స్ అంటూ ఏం లేకుండే, ఇప్పుడు మొత్తం పెయింట్స్ వేసేసారనమాట. మొత్తం చూడండి. ఇది నేను బిఫోర్ క్లిప్స్ కూడా వేసి చూపిస్తాను. ఇవి బిఫోర్ రెనోవేషన్ క్లిప్స్ అనమాట. దీని వీడియో కావాలంటే మా హ్యాచరీని చూద్దాం రండి అని చెప్పి ఒక వీడియో ఉంటుంది నా ఛానల్లోనే. సో మీరు అది చూడొచ్చు. సో ఇవి బిఫోర్ అనమాట. బిఫోర్ క్లిప్స్కి మనకి కాంపౌండ్ వాల్ లేదు, అండ్ వీటన్నిటికీ ట్యాంక్స్కి అంతా పెయింటింగ్ అంతా ఏం లేదనమాట. బట్ ఇప్పుడు ఆఫ్టర్ క్లిప్స్ వేస్తున్నాను చూడండి, నీట్గా అయిపోయింది. ఎలా ఉంది ఇప్పుడు ఆఫ్టర్ క్లిప్స్ ఎలా ఉన్నాయి చూడండి. సెక్షన్ లోకి వెళ్తున్నాం. ఇదేంటి షవర్ రూమా? ఇది బాత్రూమ్. స్నానం చేసి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని సెక్షన్ లో రావాలి. ఓకే, ఇది సెక్షన్. ఓకే, వీటికి కూడా పెయింట్లు వేస్తారా కొత్తగా? దీనికి ఎఫ్ఆర్బి చేపించి తర్వాత పెయింట్ వేసాం. ఈ పెయింట్ అంటే ఇది మన గోడలకి వేసే పెయింట్ కాదు, ఫుడ్ గ్రేడ్. ఇది అంటే ఫుడ్ గ్రేడ్ అంటే ఇప్పుడు మనం ఇందులో రొయ్య పిల్లలు పెంచుతాం కదా, మన పెయింట్ వేసి వేసినామంటే చచ్చుకుంటాయి.
అంటే పవర్ ఉంటుంది. ఓకే. ఫుడ్ గ్రేడ్ అంటే మనం ఫుడ్ గ్రేడ్ వాడితే దానికి ఎఫెక్ట్ ఉండదు. ఓకే. మనం మామూలు పెయింట్ చేసాం అనుకో దీనికి ఆ ట్యాక్సీకి దానికి ఉన్నది నాలుగు చచ్చిపోతుంది. ఓకే. ఇది గైస్, ఇందులో మనం చిన్న చిన్న రొయ్య పిల్లల్ని పెంచుతాం అన్నమాట. ఇంకా ఈ హ్యాచరీ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేశాక మళ్ళీ వచ్చి చూపిస్తాం మీకు. సిఏ పర్మిషనా? కోస్టల్ ఆక్వా అథారిటీ పర్మిషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారంటారు. సిఏఏనా? ఓకే. ఓకే. అవి అవి ఆ 4 రిజర్వాయర్లు అవా? అంటే సీ దగ్గర నుండి వచ్చే వాటర్ దానిలో పడతాయి. ఓకే. దానిలో క్లోరినేషన్ చేసి డీక్లోరినేషన్ చేసి ఆ ఓవర్ హెడ్ ఎక్కడికి? ఆ ఓవర్ హెడ్ ఆ ట్యాంక్ ఉందా పైన. ఓకే. అవి పంపించిన తర్వాత ఇదొక సెక్షన్ ఇదొక సెక్షన్. శాండ్ ఫిల్టర్ అంటారు. చిన్నప్పుడు నువ్వు చదువుకున్నావు శాండ్ ఫిల్టర్ గురించి? చదివాను. కుండలో రాళ్ళు వేస్తారు, శాండ్ వేస్తారు, బొగ్గు వేస్తారు. అట్లే ఇదే విధంగా దీన్ని కూడా ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ వచ్చిన వాటర్ దీనిలో కొట్టి దీనిలో నుండి ఆ ఓవరెడ్కి పంపిస్తారు. ఓకే. ఆ ఓవరెడ్కి పంపించిన తర్వాత ఓవరెడ్కి పంపించిన తర్వాత స్కూల్స్ ఓకే. ఇదేం రూమ్? ఇది గెస్ట్ రూమ్. అప్పుడు మొత్తం సీలింగ్ అంతా పోయిందని చూపించాను కదా గైస్. ఇప్పుడు మొత్తం అన్నీ వేసేసారు అనమాట నీట్గా. అద్దం పెట్టారు ఇంకనమాట. ఇది ఆఫీసా? ఇది ఆఫీస్ రూమ్. ఇంకా అవుతుంది గైస్. ఇంకా జరుగుతుంది అనమాట వర్క్. పూర్తిగా అయిపోలేదు. పూర్తిగా అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఇవి వాష్రూమ్స్. ఇదేందడి? ఇది స్టోర్ రూమ్, లోయర్ సెక్షన్. ఏంటి? ప్యానల్ బోర్డ్. ఇక్కడ నుండి మొత్తం కరెంట్ సప్లై. ఓకే. ఎక్కడెక్కడికి ఏం లేదు. ట్రాన్స్ఫర్. guys, total overview of our new hatchery. గడ్డ గడ్డి కూడా ఉండకూడదా డాడీ? దీనికి ఇంకా అప్రూవల్ తీసుకోవాలి మనం. అప్రూవల్ తీసుకొని అప్పుడు ఫీడ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ప్లేస్ ఎక్కువ బాగుంది కదా డాడీ? ఏంది? ఎందులో నీళ్ళు లేవు? ఎప్పుడో ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నాం బీచ్కి. కానీ హ్యాచరీకి వెళ్ళి అవంతా చూసుకుని మళ్ళీ బీచ్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా కొంచెం సేపు అట్లాగా ఎంజాయ్ చేసాము బీచ్లో. నైట్ అయినా కూడా భలే ఉంది నైట్లో కూడా బీచ్. ఈరోజు మా హ్యాచరీకి వచ్చాం. మా హ్యాచరీలో స్పెషల్స్ వచ్చేసి బెండకాయ ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి అప్పు, నెక్స్ట్ వచ్చేసి
చేపల ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి తెల్ల తెల్లని అన్నం, నెక్స్ట్ వచ్చేసి వేడి వేడి చపాతి, నెక్స్ట్ వచ్చేసి చల్ల చల్లని పెరుగు, నెక్స్ట్ వచ్చేసి తాగడానికి వాటర్. ఓకే థ్యాంక్ యూ.